ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ చేసిందని ఆ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తారని చెప్పారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో రైతులతో కలిసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా రేవంత్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారని సవాల్ విసిరారన్నారు. కానీ ఇప్పుడు ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెరుకు శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. 2 లక్షల రుణమాఫీ అయిందో గత 30 సంవత్సరాల కింద 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ అయింది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతోటి లిఖించబడే ₹2,00,000 రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతుల్ని ఎప్పుడైనా ఆదుకుందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు ₹1,00,000 చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ₹1,00,000 చేస్తామని చెప్పి 2 సార్లు నమ్మబలికి అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయి మిత్తిలకే పోయి రైతాంగాన్ని మోసం చేసి తెలంగాణ సంపదను నిలువు దోపిడీ చేసి ₹1 కూడా ఖజానా లేదు, లక్షల కోట్ల అప్పు చేసిన తరువాత కూడా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా దేశానికి అన్నం పెట్టి రైతన్నను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఎంత కష్టమైన రైతులను ఆదుకోవాలని చెప్పి ₹2 లక్షల రుణం